మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనం జియాగూడలో ఉన్నాం. మనందరికీ తెలుసు, హైడ్రా, మూసీ ఈ రెండు పేర్లు అనేది బాగా హైదరాబాద్ లో సంచలనంగా మారింది. సో మూసీ పరివాహక ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో అక్కడ చాలా మంది ఇల్లు కూల్చివేయడం జరిగింది. సో వాళ్ళకి ఆల్టర్నేషన్ గా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అయితే ఇవ్వడం జరిగింది. సో మనం ఇదే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ దగ్గర అయితే ఉన్నాము. చాలా మంది మాకు కంప్లైంట్ రావడం ఏంటంటే వాటర్ సరిగా రావట్లేదు, లిఫ్ట్ పని చేయట్లేదు, రూమ్ సరిగా లేవు, వాటర్ ఫెసిలిటేషన్ సరిగా వెళ్ళట్లేదు కిందకని చెప్తున్నారు. సో ఇదంతా నిజమా అబద్ధమా అనే పూర్తి వివరాలు ఎవరైతే ఇప్పుడు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రండి, ఎలా ఉంది? ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఇప్పుడు వాటర్ అయితే ప్రాబ్లం ఉంది ఇక్కడ. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే ఫస్ట్ అయితే మీరు రాండి, అందరూ మీరు వచ్చిన తర్వాత చూడండి. ఇప్పుడు 1 hour వెళ్తారంట, దీని తర్వాత 1.5 hours 2 hours పెంచారంట. వాటర్ కూడా టైం ఉంటుంది. అంటే వాటర్ మార్నింగ్ ఒకటేసారి వెళ్తారు వాటర్. మనం తాగడానికి కాదు, కిందకి 2 తెచ్చుకోవాల్సి వస్తుంది, బబుల్స్ అన్న ఇవన్నీ తెచ్చుకోవాల్సి వస్తుంది. ఒకటి పొద్దున్న నింపుకుంటే అవైలబుల్, మనం దేనికైనా అన్ని దాంట్లో అవి వాటర్ వాడుకోవాలి. దాని తర్వాత ఇప్పటిగా అది ఒకటే టైం కాదు, పొద్దున్న ఒకటే టైం ఇస్తారు వాటర్. ఇక ఇంకేంటంటే ఇంకేం ప్రాబ్లం లేదు, మంచిగా ఉంది ఇల్లు అయితే. అంటే చాలా మంది ఏమంటున్నారంటే, మేము 40 లక్షలు పెట్టి కట్టాం, 1 కోటి రూపాయలు పెట్టి కట్టాం, మేము కట్టిన దానికి నష్టపోయాం, గవర్నమెంట్ మాకు ఏదో చిల్లా చితకమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తున్నారు, దీంట్లో సరైన సదుపాయాలు కూడా లేవు, కనీసం వాటర్ సదుపాయం కూడా సరిగా లేదంటున్నారు. సో దానికి దీనికి ఏమన్నా పొందుతుందంటావా? అట్లా ఏం లేదు, మంచిగానే అయితే ఉంది ఇక్కడ. అక్కడ కాకుండా మనము ఈ కాలనీ మంచిగానే ఉంది ఇక్కడ. ఇక్కడ అన్ని సిస్టమ్ కూడా మంచిగా ఉన్నాయి, మెయింటెనెన్స్ కూడా మంచిగా బాగుంది మొత్తము. మీ పిల్లల చదువులకి ఏమైనా అంతరాయం కలిగే అవకాశం ఇక్కడ స్కూల్ చాలా దూరం అవుతుంది సార్. అక్కడ స్కూల్ అంటే ఇప్పుడు మా పిల్లలు అక్కడికి పోవాలి, ఇక్కడ రాయనపురం లోపలికి పోవాలి. ఇప్పుడు పిల్ల 10వ క్లాసు, మళ్ళీ మేము కూడా పనులకు వెళ్తాం, పనులకు మెహందీపట్నం వెళ్ళాలి. ఇప్పుడు ఇడికి వెళ్ళి మనం మెయిన్ రోడ్డు విని పోవాలి, ఆటో పోవాలంట. అంత 5 గంటల రాత్రి ఇక్కడ ఆటోలకి ఇట్లా ఏం రావంట, అట్లా ప్రాబ్లం. 5 గంటలప్పుడు ఆటోలు ఏం రావంట. మేము 5 గంటలకే వెళ్ళిపోవాలి, ఊడవనికి పోతాం సార్. మీరేం పని చేస్తూ ఉంటారమ్మా? మేము జిహెచ్ఎంసీలో పని చేస్తా సార్, చేస్తా. అయితే 5 గంటలకు ఆటోలు రావంట, అట్లా కష్టం అవుతుంది. ఇప్పుడు మాకు చేస్తేనే తింటాం, లేకపోతే లేదు. మళ్ళీ మా పిల్లలు స్కూల్ పోతారు, ఇప్పుడు పిల్లలకు 10వ క్లాసు. ఇప్పుడు ఆయన పోవాలంటే చాలా కష్టం అవుతుంది, ఏం దొరుకుతలేదు. ఇక్కడికి వెళ్ళి పొద్దున్నే 7 గంటల పోవాలి, నైట్ మార్నింగ్ ఏది ఉండదంట. అట్లా చేసే పనులకు కూడా కొంచెం అంతరాయం కలుగుతుంది ఈ మధ్య అట్లయితే. సో ఎందుకంటే చాలా దూరం ఉంది సార్, అట్లా అని కష్టం అవుతుంది మాకు. గది ఒకటే చాలా కష్టం అవుతుంది, వాటర్ కూడా చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు వచ్చి కూడా 3-4 రోజులే ఒకటే రోజు ఇచ్చారు. ఇవాళ కూడా ఒక హాఫ్ అన్ అవర్ కానీ 10 నిమిషాలు ఇప్పారంటే బంద్ చేసేసారు. అట్లా నీళ్లు కూడా రావడం లేదు, ఎందుకంటే అక్కడ మొత్తం కూలినాక మేము అక్కడ ఏం చేయాలి అని వచ్చేసినాం. సామాన్ అంతా మీరు చూసిరు కదా, అంతా ఎక్కడ చిల్లం కల్లం పెట్టుకున్నాం. ఒక సెల్ఫ్లు లేవు, ఏం లేవు. అట్టుగా ఏంటంటే ఒక మన పసులో గొడ్లకు కట్టినట్టు కట్టేంటి ఇడిసెట్టేసారు. ఇక మేము కట్టుకోవాలంటే ఇప్పుడు డబ్బులు కూడా కావాలి కదా సార్, ఎక్కడికి వెళ్ళేవాళ్ళు. మీరు గవర్నమెంట్ ని డిమాండ్ చేయొచ్చు కదా, ఎందుకంటే అక్కడ ఎన్నో సదుపాయాలు పెట్టుకుని వచ్చారు మీరు. సో కొంచెం మీకు ఒక 50,000 లక్ష రూపాయలు గవర్నమెంట్ మీకు డిమాండ్ చేస్తే మీ సెల్ఫ్ లో లేకపోతే లోపల ఏదైతే మీకు కావాల్సిన వస్తువులు ఉంటాయి, లేకపోతే కొంచెం ఇంకా మంచిగా ప్రిపేర్ చేసుకోవడానికి లైక్ షోకేస్లు కానీ లేకపోతే షెల్ఫ్లు కానీ చాలా ఉంటాయి. సో అలాగా మీరు ప్రిపేర్ చేసుకోవడానికి గవర్నమెంట్ డబ్బులు డిమాండ్ చేయకపోయారా? వాళ్ళు ఏం మాకు మాట్లాడేంత అవకాశం ఇవ్వలేదు సార్. ఏమన్నంటే మీరు ఒకవేళ చాలా దౌర్జన్యం చేసింది అనుకో, మేము సామాన్తో సహా కుడిపెచ్చేస్తాం, మిమ్మల్ని బయటకు గుంజేస్తామని చెప్పేసారు. అట్లనే చెప్పేశారు. మేము ఏం చేయలేము, మాకు పైనుండి ఆర్డర్ వచ్చింది కాబట్టి ఆర్డర్ ప్రకారంగా చేయాలి. మీరు మంచిగా మర్యాదను పోతే మీకు మంచిగా ఇస్తాం ఇండ్లు. ఒకవేళ మీరు దౌర్జన్యం చేసింది అనుకో, మేము కూడా దౌర్జన్యం చేయవలసి వస్తుంది. కాకపోతే సామాన్తో సహా కూలగొట్టేస్తాం, మనుషులు మాత్రం బయటికి తీసేస్తాం. అంతా కూడా ఉన్నది మా దగ్గర అని అన్నారు. అంతా మనకి ఎంత రిస్క్ అని మేము వచ్చేసినాం సార్. రిజిస్ట్రేషన్ పట్టా పూర్తి పట్టా నీ పేరు మీద రాయటం అన్ని అయిపోయిందా? అన్ని అయిపోయినాయి సార్, అదైతే ఇచ్చేసారు. చేసారు, నా పేరు మీద చేసారు. అప్పుడు మా అత్తయ్య పేరు మీద ఉండే, ఇప్పుడు నా పేరు మీద చేసేసారు. సంతోషమే సార్, అదైతే సంతోషం. ఇప్పుడు బతకాలంటే వాటర్ కి ప్రాణిక పొనిక మించి కష్టం చేసుకుంటే తినగలుగుతాం కదా సార్, అట్లా అని మాకు అదొక్కటే కష్టం. ఇంకా చాలా మంది మనతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళతో కూడా వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉన్నారు కదా, సో దాంట్లో ఆ డబుల్ బెడ్రూమ్ ఎలా ఉంది, వాళ్ళ వస్తువులు ఎలా చెదురుగా పడి ఉన్నాయి, సో అది పూర్తి విజువల్స్ మొత్తం మనం టీవీ ద్వారా మీరు చూడొచ్చు. సో ఇంకా చాలా మంది మాట్లాడే ఉన్నారు. సో వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం, రండి. సో ఎలా ఉంది బ్రో, ఎట్లా ఉంది బిల్డింగ్, ఎలా ఉంది? డబుల్ బెడ్రూమ్ బిల్డింగ్ బాగుంది, కొద్దిగా వాటర్ కు ఇబ్బంది ఉంది. అందరూ వాటర్ చెప్తున్నారు, వాటర్ కు ఇబ్బంది ఉంది. వాటర్ 15 నిమిషాలు అట్లా వస్తుంది. అందరు ఇక్కడనే ఉండి మనం పట్టుకొని డ్రమ్ములను నింపుకుంటే సేఫ్. మనం ఇళ్ళలో లేకుంటే మళ్ళీ వాటర్
నెక్స్ట్ డేనే తీసుకోవాల్సి వస్తుంది. మీరు ఎంత ఇల్లు అక్కడ ఎన్ని లక్షలు పెట్టి ఇల్లు కట్టారు అక్కడ? అక్కడ మా మామయ్య ఇల్లు ఒక 12 లక్షలు పెట్టి కట్టాను, 2 రూమ్లు వేసిండు. ఇప్పుడు మరి ఇప్పుడు బాగుంది, ఇల్లు బాగుంది, బానే ఉందా? పర్లేదు, బానే ఉంది, మంచిదే. బాగానే ఉంది. కానీ కొద్దిగా మేము వర్క్ చేయించుకున్నాము, కొద్దిగా పామురాలు చనిపోయాయని. అవి చనిపోయినాయి, దుమ్ము ధూళి చాలా ఉండే. మేము ఒక 4 days దాకా కష్టపడి మేము సాఫ్ సఫాయి చేయించుకున్నాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి బానే ఉంది. ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. సో లిఫ్ట్ సదుపాయం అన్ని బానే ఉందా? నా లిఫ్ట్ సదుపాయం బాగానే ఉంది. అదే కొంతమంది 50,000 60,000 ముస్లిం బ్రాహ్మలాగా లిఫ్ట్ లేకపోతే ఇబ్బంది పడిపోతున్నారు. 5 floors అంటే కింద దిగి ఎక్కి వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది, ఆరోగ్యంగా సహకరించట్లేదు. అలా ఏమన్నా లిఫ్ట్ పనిచేయని రోజులు ఉన్నాయి అంటున్నా. అట్లే మేము ఇప్పుడిప్పుడే వచ్చాము కదా, 4-5 days అయింది. రాంగా తెలుస్తుంది అది లిఫ్ట్ పని చేస్తుందా పని చేయదా. సో చూసాం కదా, ఇప్పటివరకు అయితే మాత్రం మనం లబ్ధిదారులతో అందరితో మాట్లాడాము. మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ తప్పని పరిస్థితుల్లో ఇక్కడ రావడం జరిగింది. సో అదే విధంగా ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అందరూ చెప్తున్నారు వాటర్ ప్రాబ్లం అయితే ఇక్కడ చాలా ఎక్కువగా ఉందంట. కేవలం 10 నిమిషాలు వాటర్ రావట్లేదు, వస్తే ఒక బకెట్ లేదా 2 బకెట్లు వస్తాయని చెప్తున్నారు. సో అదే విధంగా వీళ్ళు ఏమంటున్నారంటే కొంచెం ఆడవాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు వాళ్ళు ఏమంటారంటే లిఫ్ట్ కూడా సరిగా పనిచేయట్లేదు ఒక సమయంలో. సో 5 floors ఎక్కాలంటే చాలా ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు. సో గవర్నమెంట్ దీని మీద కూడా దృష్టి సాధించాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అది ఏదైతే ఉందో సో అది ఎలా ఉందో అనేది మా మనం టీవీ ద్వారా మీరు చూడండి. సో మనం చూసుకోవచ్చు, ఇదే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. వీళ్ళకి పాపకి చూసారు కదా, ఇదంతా హాల్, ఇది కొంచెం హాల్ ఇది. సో చూసుకోవచ్చు, ఇది వచ్చేసరికి ఇంకొక రూము. డబుల్ బెడ్రూమ్ లోనే ఒక రూమ్, ఇది అటాచ్ వాష్రూమ్ దీనికి. సో ఇది వచ్చరికి వాష్రూమ్. ఒకసారి డోర్ దగ్గర వాష్రూమ్ ఎలా ఉంది చూసుకోవచ్చు. ఇది వచ్చరికి వాష్రూమ్. సో ఇంకో రూమ్ ఎక్కడ ఉంది? సో ఇది వచ్చరికి ఇంకొక రూమ్. చూసారు కదా, ఇది వచ్చరికి ఇంకో రూము. దీనికి అటాచ్ వాష్రూమ్ ఉందా? జనరల్ బాత్రూమ్ ఇచ్చారు. సో చూసుకోవచ్చు, ఇది ఇంకొక వాష్రూమ్. బాల్కనీ కూడా ఉందా? ఇది వచ్చేసరికి కిచెన్. ఇది సో చూసుకోవచ్చు, కిచెన్ కూడా ఉంది. ఇది వాష్రూమ్, బాల్కనీ ఇది. అదే బట్టలు ఉతుక్కోవడానికి. సో చూసుకోవచ్చు, ఇది వచ్చేసరికి బాల్కనీ లాగా ఉంది, లైక్ బట్టలు ఉతుక్కోవడానికి కానీ అలాంటివి. సో ఫైనల్ గా మనం చూసుకోవచ్చు, డబుల్ బెడ్రూమ్ అయితే ఇప్పుడు మీకు మీ అందరికి చూపించా. సో డబుల్ బెడ్రూమ్ అయితే ఎలా ఉంది. వాళ్ళకైతే కొంచెం వాటర్ ప్రాబ్లం చెప్తున్నారు. సో రూమ్స్ కూడా కొంచెం చాలా చిన్నగా ఉన్నాయి, వాళ్ళు ఉండేదానికన్నా కొంచెం చిన్నగా ఉన్నాయి. బాత్రూమ్స్ కూడా అదో రకంగా ఉన్నాయి. సో ఫైనల్ గా మనతో ఇంకో ఈ సంబంధించిన బిల్డింగ్ ఎవరైతే ఉన్నారో మనం చూపించాం కదా డబుల్ బెడ్రూమ్. సో ఆ బిల్డింగ్ సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సో దీని మీద మీరు ఎలా భావిస్తున్నారు? లైక్ మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మిమ్మల్ని అందరినీ ఇక్కడ షిఫ్ట్ చేశారు. సో అది ఓకేనా లేకపోతే కాదా? ఓకే, కానీ చిన్న ఇల్లు 2 రూమ్లు ఉన్న వాళ్ళు, 1 రూమ్ లో ఉన్న వాళ్ళు ఓకే ఉన్నారు. కానీ పెద్దగా G+2 G+3 కట్టుకున్న వాళ్ళు వాళ్ళు 30 లక్షలు 40 లక్షలు పెట్టి కట్టుకున్నారు. వాళ్ళకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. 1 రూమ్ 2 రూమ్ ఉన్న వాళ్ళు సంతోషంగానే ఉన్నారు. మేము రేకుల ఇంట్లో పోయి చెత్త రూమ్ లో పోతున్నాము, డబుల్ బెడ్రూమ్ వస్తుందని సంతోషంగానే ఉన్నారు. కానీ ఇది ఒక మూసీ రివర్ బెడ్ ఇది ఏదైతే అభివృద్ధి చేస్తారో ఇది మంచి పని. ఇది ఏంటంటే రాబోయే కాలంలో వరదలు వచ్చి బాగా వాన వచ్చి తుఫాను వచ్చిందంటే 1 కోటికి పైగా చచ్చిపోయే ప్రమాదం ఉందని స్నేహితులు వాళ్ళు సర్వే చేశారు. రాంగారంగా ఇంకా ఒక 10-15 ఏళ్ల తర్వాత మూసి మొత్తం మూసుకుపోయే ప్రమాదం ఉంది. ఓవరాల్ ఎలా ఉంది చెప్పండి, మీకు మొత్తం ఓకేనా? అంతే ఓకే పర్లేదు, చాలా బాగుంది. ఇప్పుడు మూసి డెవలప్మెంట్ అంటే మీ ఉద్దేశం ఏంటంటే 40-50 లక్షలు కట్టిన డబ్బులు పెట్టి కట్టుకున్న వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతా ఉన్నారు. రేకులు లేకపోతే గుడిసి నుంచి వచ్చిన వాళ్ళు కొంచెం ఓకే డబుల్ బెడ్రూమ్ ఉన్నారా? అంతే కదా. కానీ ముందు రాబోయే వరదలు రాకుండా వచ్చే వాటర్ మూసీ నదిలోకి వెళ్తాయి. దాన్ని కొద్దిగా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా మేము డెవలప్ చేస్తామంటారు. మంచిది అది. ఎక్కడ పోయే వాటర్ నదిలోకి పోతేనే బాగా. మనం అందరం ఇట్లా కబ్జా చేసుకొని మూసీ నదిని కబ్జా చేసుకొని
రాబోయే కాలంలో ఇంకా 10 ఏళ్ళ తర్వాత కబ్జా చేసుకున్నాం అనుకో, ఆ వాటర్ వరదలు వస్తే ఇళ్ళకి వచ్చి ఇండ్లు కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఓకే, సో చూసాం కదా, వాళ్ళు కూడా అర్థం చేసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చినట్టుగానే మనోడు మాట్లాడుతున్నాడు. సో నమస్తే సార్. నమస్తే. సో ఎలా ఉంది డబుల్ బెడ్రూమ్, ఎలా ఉంది? బాగుంది. అంటే మీరు ఎన్ని లక్షలు పెట్టి బిల్లు కట్టుకున్నారు అక్కడ? అక్కడ మేము 12 lakhs కట్టాం. 12 లక్షలు పెట్టి బిల్లు కట్టుకున్నారు. సో మా 12 లక్షలకి ఇక్కడ వర్తేనా? ఇక ఎమర్జెన్సీ వాళ్ళు మూసీ వల్ల పోతుంది, మీరు కంపల్సరీ వెళ్ళాలి మీరు అనగా ఇక మా తప్పదు కదా వెళ్ళడం. ఎక్కడో మాకు చోటు కావాలి కదా ఉండడానికి, మాకు మా పిల్లలకు కంపల్సరీ వచ్చేసాం. ఇది రిజిస్ట్రేషన్ లో కానీ ఇవన్నీ అయిపోయినాయి మరి మీ పేరు మీద పూర్తిగా? ఓన్లీ మాకు పట్టానే ఇచ్చిరు, ఇంకా రిజిస్ట్రేషన్ మొన్న అయితే ఇచ్చిరు. ఇక ఇచ్చి 4 రోజులు. ఈ రోజు మంచి రోజు ఉన్నా కానీ ఇక్కడ బయలుదేరి వచ్చాం. మంచి రోజు అని ఈ రోజు గృహప్రవేశానికి వచ్చారు. వచ్చాం. సో మరి మీ పనులకు కానీ లేకపోతే మీరు ఉద్యోగం ఎక్కడ చేస్తుంటారు? మేము ఇక్కడే బేగమయాలో చేస్తాము. ఇక మాకు దగ్గర ఉంది, అనుకూలంగా ఉందని మేము పౌరాన్ని ఇక్కడ వచ్చేసాం. అంటే మీ పిల్లలు చదువు కానీ ఏమైనా ఇబ్బంది ఉంది? ఏం లేదు, దూరం ఉంది, దగ్గర ఉంది? దగ్గరగా ఉంది. గవర్నమెంట్ మీకు ఓకేనా లేకపోతే ఓకేనా? ఓకే ఓకే ఓకే. ఇల్లు మొత్తం శుభ్రంగా ఉందా మరి? మేము చేయించుకున్నాం మొత్తము. చేయించుకున్నారా మళ్ళీ? మొత్తం పౌరాలు గీరాలు అన్ని చనిపోయినా ఉండే, వాళ్ళ పౌరాలు కింద చనిపోయినా ఉండే, మొత్తం దుమ్ము ధూళి ఉండే. ఇప్పుడు 2 రోజుల నుంచి అదే కంప్లీట్ అయింది, అందుకోసం ఈ రోజు వచ్చాము మేము. మాకు కడగడము అదంతా ఎత్తిపోయడము చేయడము ఇప్పుడు 20,000 వరకు మాకు దాని ఖర్చే కూర్చుంది. ఇది మొత్తం శుభ్రంగా క్లీన్ చేయడం లేకపోతే మొత్తం అదంతా డ్యామేజ్ మొత్తం ఉండే, అదంతా మంచిగా సాఫ్ చేయించుకున్నాం. గవర్నమెంట్ ఇప్పుడు ఏం లేదు వాళ్ళది, 1 రూపాయి కూడా ఇప్పటి వరకు మాకు ఏం లేదు. కానీ పంపించారు ఇక్కడ మేము శుభ్రం చేసుకున్నాం. వాటర్ సరిగా లేదు, వాటర్ 15 నిమిషాలు వస్తుంది. వాటర్ లేదు, 15 నిమిషాలు వస్తున్నాయి, సన్నం వస్తున్నాయి మాకు నీళ్లు. అవేం సరిపోతే 15 నిమిషాలు మాకు తాగడానికి లేదు, అది కార్లు ఇస్తా వాడుకోవడానికే. ట్యాంకీలు శుభ్రం లేవంట పైన, ఇంకా నీళ్ళు తాగలేము కదా, అవి కొనుక్కొచ్చుకొని తాగుతున్నాం. ఇంకోటి వచ్చేసరికి మీరేమైనా పని చేస్తా ఉంటారమ్మా? ఇస్త్రీ చేస్తాం మేము సాకులలో. అక్కడ బేగం బజార్ అని ఇంట్లోనే నేను చేస్తాను. ఇంట్లోనే ఇస్త్రీ చేస్తాను, బయట నుండి తెచ్చుకొని అక్కడ చేసుకుంటాం బస్సులో. ఇప్పుడు మరి ఇక్కడ చేసుకోలేదు అట్లా మరి? ఇక్కడ ఏం చేసుకుంటుంది మాకు, ఎక్కడ పోయి చేసుకోవాలి? ఇంకా అక్కడ పోయి అక్కడికి తెచ్చుకొని చేసుకోవాలి. ఇక ఇబ్బందే కదా మరి. అది ఇప్పుడు 5వ ఫ్లోర్ లో ఉంది, ఎక్కడం దిగడం కష్టం. నిన్న చూడు, అది లిఫ్ట్ పని చేయకుంటే 5 ఫ్లోర్లు నాకు ముందే నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు, ఎక్కడానికి నాకు దమ్ము వచ్చేసింది. 5 ఫ్లోర్లు ఎక్కాలంటే ఎంత సామాన్యమా? ఇటు బాగా పని చేస్తుందో లేకపోతే ఆగిపోతుంది? పని చేస్తుంది, మళ్ళీ నిన్న మంచిగా వేయించిండ్రు, పని చేస్తుంది ఇప్పుడైతే. కానీ అన్ని ఎనీ టైం మనకు ఉంటది, అది ఉండలేదు కదా. ఎక్కడం దిగడం కష్టం. ఆయన కొంచెం హార్ట్ ప్రాబ్లం, మాకు అదే ప్రాబ్లం అనిపిస్తుంది. ఏం చేస్తాం ఇక, మీరు ఇండ్లు కూడా కొట్టేస్తున్నాం. మా ఏమంటారు, కత్తి ఇక్కడ పెట్టేసి నీ పానం తీస్తా వెళ్తావా లేదా అన్నట్టు అయిపోయింది మా బతుకులు. నువ్వు పెట్టినట్టు గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో తృప్తి పొందుతున్నారా లేదా? ఉన్నా లేకున్నా పడ ఉండాలి కదా, అయిపోయింది ఇక మాది. మాకు తృప్తి అన్నా బాధ అయినా. ఇప్పుడు నాకు అక్కడ అయితే డబల్ ఇల్లు ఉండే, నాకు ముంగడ అలాగుండే 2 ఫ్లోర్లు, మళ్ళీ ముందర ఉండే. ఇప్పుడు ఆ ముందర ఉన్నందుకు మాకు ముందరది ఇక్కడది కాదు, ఇది వచ్చింది అట్లా. ఇప్పుడు నాకు అంత సౌకర్యంగా నేను కట్టుకొని ఎంత మాకు ఉన్నది, ఇప్పుడు నాకు మొత్తం ఎక్కడ లేకుండా ఇప్పుడు ఇంటి వచ్చి పడ్డట్టు అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాం, బాధనే కదా నాకు. రేపు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుందంట ఇది? మాకు ఉండడానికి ఏంది, అమ్ముకోవడానికి ఎక్కడికి ఉంటుంది, వెళ్తాం మేము. సపోజ్ రేపు పొద్దున మీరు ఏదో వేరే దగ్గర స్థలం కొనుక్కున్నారు, ఈ ఫ్లాట్ అమ్ముదలుచుకుంటే అమ్ముకోవచ్చా? అమ్ముకొని కొనేటట్టు శక్తి లేదు నాకు. మేము బట్టలు చేసుకొని బతికేటోళ్ళము, ఇక మళ్ళీ వేరేది కొనేటట్టు ఉన్నారా మాకు సాధనగా? సో మనతో పాటు మరో లబ్ధిదారు ఉన్నాడు, సో ఆయనతో మాట్లాడదాం. ఎలా ఉందన్న డబుల్ బెడ్రూమ్, ఎలా ఉంది? డబుల్ బెడ్రూమ్ అయితే బాగానే ఉన్నది సార్. మొత్తం ఇక్కడ ఓకే ఉన్నది. ఏమంటే ఇక్కడ మాకు వాటర్ది ప్రాబ్లం ఉన్నది. 15 hours 15 minutes 20 minutes దాకానే ఇస్తారు. అది పేషెన్స్ తక్కువ ఉంటది. ఒక్కటే డ్రమ్ అంతనే వాటర్ వస్తుంది. నిండది సార్, నిండుతలేదు. బాత్రూమ్లు కానీ లేకపోతే లిఫ్ట్లు కానీ అన్ని మంచిగా ఉన్నాయి. అది ఏది ప్రాబ్లం లేదు, ఖాళీ ఒక్కటే మాకు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ వాటర్ ప్రాబ్లం ఉన్నది. అంతే, బాగా లైటింగ్, లిఫ్ట్, డోర్లు, లైటింగ్, బాత్రూమ్ మొత్తం ఓకే ఉన్నది అంతే.
సో మీరేం చెప్తారమ్మా? ఎట్లా ఉంది మొత్తం? మాది ఇక్కడ కాదు, మరి అక్కడ మా చుట్టాలు అనేసి బాగానే ఉంది కానీ వాటర్కే పొలం ఇక్కడ అందరికి అదే. అంటే మీ పనులు చేసుకుంటా ఉంటారు కదా, సో ఆ పనులకి ఏమన్నా దూరంగా అంతరాయంగా కలిగే అవకాశం ఉందా? పక్కకి ఉన్నదని మాకు కలిసి ఉంది. हिंदी में बोलना। पुराना पुल पे रहते हम लोग, वहां से हमको यहाँ दिए डबल बेडरूम नजदीकी है, कुछ प्रॉब्लम नहीं है, ड्यूटियों को जा सकते, बच्चों को स्कूल को भी जा सकते, कर सकते। అంటే పిల్లలకి కొంచెం ఈ ఎడ్యుకేషన్ పరంగా స్కూల్ కొంచెం దూరంగా ఉందన్నారు. अंता उतना उतना भी कुछ भी नहीं है साहब, हमारे को पास में चाहिए। हमारे को पुराना पुल पे हम रहते थे तो वहाँ के घर टूटने के वजह से जो तोड़ रहे बोल के जो हमको यहाँ दिया, दूर नहीं दिए, बहुत बहुत नजदीक दिए, बहुत बहुत शुक्रिया हमारे को साथ का, हमारे को बहुत बहुत थैंक यू उनका। మరి ఏమని చెప్తారు మరి ఈ ప్రభుత్వానికి? रेवंत रेड्डी सर आपका बहुत बहुत शुक्रिया, जो आप जो हमारे जैसे गरीब लोगों को देख रहे, बस ऐसी ख्याल रखिए, बस ठीक है सर, थैंक यू सर, थैंक यू। సో ఇంకా కొంతమంది కూడా ఉన్నారు. కొన్ని వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, ఆ వాటర్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తే మంచిగానే ఉంటది సార్, ఇంకేం లేదు. చూసుకోవచ్చు వీళ్ళు గట్టిగా ఒక గల వినిపిస్తున్నారు. సో మాకైతే వాటర్ ప్రాబ్లం అయితే చాలా ఇబ్బందిగా ఉంది. పొద్దున పూట కేవలం పావు గంట 20 నిమిషాలు మాత్రమే వాటర్ వదులుతున్నారని చెప్తున్నారు. సో వచ్చరికి జియాగూడలో చాలా మంది అయితే ఎవరైతే ఇప్పుడు మూసి సంబంధించిన ఎవరైతే ఇల్లు ఉన్నారో ఆ ఇల్లు కోల్పోయి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ వీళ్ళు. సో ఇక పరిస్థితి ఇది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.